హాయ్ హోల్, ఇట్స్ మోనికా వర్మ అండి. నేను ఇప్పుడు మీకు టమాటా ఇంకా ఎండుమిర్చి వేసి ఇన్స్టెంట్ టమాటా పచ్చడి చూపిస్తాను, చూడండి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాన్ పెట్టి దాంట్లో వాటర్ యాడ్ చేసుకోండి. వాటర్ కొద్దిగా బాయిల్ అవ్వాలి. చూడండి, వాటర్ ఇలా బాయిల్ అయ్యేటప్పుడే నేను ఇలా టమాటోస్ యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు రెడ్ చిల్లీస్ కూడా యాడ్ చేస్తాను. సో ఇవి మంచిగా బాయిల్ కానీకి లిడ్ పెట్టేసుకోండి. 10 minutes అయ్యాక లిడ్ తీసి చూడండి అండి. చూసారా, ఇలా టర్న్ చేసుకోండి. ఆల్మోస్ట్ బాయిల్ అయిపోయాయి. లో ఫ్లేమ్లో పెట్టుకుంటే ఇది ఉడికించుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మొత్తం పేస్ట్ లాగా అయిపోతుంది. చూడండి, ఆల్మోస్ట్ ఉడికిపోయాయి. చూడండి ఇలా. ఇప్పుడైతే నేను గ్యాస్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇది ఒక ప్లేట్లోకి తీసుకుందాం. చూడండి, టమాటోస్ అన్ని తీసుకున్నాను. ఇప్పుడు డ్రై చిల్లీస్ కూడా తీసేసుకుంటాను. ఇలానే తీసుకున్నానండి. ఇప్పుడు ఇది కంప్లీట్ కూల్ కావాలి. చూడండి, ఇప్పుడు కూల్ అయిపోయినాయి. నేనైతే మిక్సీ జార్లో వేసుకుంటున్నానండి ఇవన్నీ గ్రైండ్ చేసుకోనికి. ఇప్పుడు ఇదే మిక్సీ జార్లోకి కొద్దిగా సాల్ట్, అల్లం ఇంకా వెల్లుల్లి వేసుకొని పేస్ట్ చేసుకున్నాం. ఇది చూడండి, ఇప్పుడు కంప్లీట్ పేస్ట్ లాగా అయిపోయిందండి. ఇప్పుడు మనం ఇది పక్కన పెట్టి నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. నెక్స్ట్ ప్రాసెస్కి స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాన్ పెట్టుకొని, పాన్ హీట్ అయ్యాక ఆయిల్ యాడ్ చేసుకోండి. పాన్ హీట్ అయ్యాక శనగపప్పు వేసుకోండి. ఇది మంచిగా వేగాలండి. కొద్దిసేపు ఇలా వేగనిద్దాం. ఇలా వేగేటప్పుడే కొద్దిగా మినపప్పు కూడా యాడ్ చేసుకుందాం. ఇది కూడా కొద్దిసేపు వేగనిద్దాం. చూడండి, ఇలా వేగి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలండి. ఇలా వచ్చేటప్పుడే మనము ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. ఆవాలు జీలకర్ర ఫస్ట్ ఎందుకు వేయలేదంటే ఈ శనగపప్పు మినపప్పు వేగేలోపు ఆవాలు జీలకర్ర మాడిపోతాయి కాబట్టి ఫస్ట్ ఆవాలు జీలకర్ర లాస్ట్కి వేసుకున్నాను నేను. ఫస్ట్ పప్పులు వేసుకొని చూడండి, ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేస్తాయి. ఇలా వచ్చేటప్పుడే మనం కొద్దిగా ఆనియన్స్ యాడ్ చేసుకుందాం. లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోండి అండి, ఎందుకంటే పప్పులు మాడిపోతాయి. ఇప్పుడు కొద్దిగా పచ్చిమిర్చి, ఇలా కొద్దిగా పచ్చిమిర్చి వేగనిద్దాం. సో ఇలా వేగేటప్పుడే కొద్దిగా నేను ఇలాచి, పట్ట, లవంగా తీసుకున్నానండి మసాలాస్. ఇలా వేస్తే ఇంకొద్దిగా స్పైసెస్ యాడ్ అవుతుంది. స్పైసీ బాగుంటుంది. మసాలాస్ వేసాక కొంచెం కాజు అండి, ఇది ఆప్షనల్ అండి. ఇప్పుడు ఇవి వేగనిద్దామండి. సో ఇలా వేగేటప్పుడు కొద్దిగా ఉప్పు తీసుకుంటానండి, కొద్దిగా వేసుకోండి. ఎందుకంటే ఆల్రెడీ గ్రైండ్ చేసేటప్పుడు కొద్దిగా యాడ్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు దీనికి కొద్దిగా వేసుకుంటున్నాను.
కొద్దిగా కాశ్మీరీ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకున్నానండి. ఎందుకంటే ఆల్రెడీ డ్రై చిల్లీస్ బాయిల్ అయ్యాయి కాబట్టి కొద్దిగా సప్పగా ఉంటుంది. సో మీరు కాశ్మీరీ చిల్లీ పౌడర్ అవైలబుల్ ఉంటే అది వేసుకోండి, లేదంటే నార్మల్ చిల్లీ పౌడర్ కూడా వేసుకోవచ్చు. కొద్దిగా మీకు కావాలంటే వేసుకోవచ్చు, మిర్చి పౌడర్ లేదంటే వద్దు. ఇంకా ఆల్రెడీ చిల్లీస్ యాడ్ చేసాం, గ్రీన్ చిల్లీస్. చూడండి ఇలా ఆయిల్ అనేది సైడ్ సపరేట్ అవుతుంది కదా, అలా సపరేట్ అయ్యేటప్పుడు ఏదైతే పేస్ట్ చేసుకున్నామో మనం యాడ్ చేసుకున్నాం. లో ఫ్లేమ్లో పెట్టి యాడ్ చేసుకోవాలి. చూడండి ఇది ఇలా, బట్ కొద్దిగా ఇంకా ఉడకాలండి. ఆయిల్ ఇట్లా సపరేట్ పైకి రావాలి, అప్పటి వరకు కొద్దిగా ఉడికిద్దాం. ఇప్పుడు కొద్దిగా లిడ్ కవర్ చేసుకుందాం ఒక 5 to 10 minutes. చూడండి నేను ఇప్పుడు లిడ్ తీసి చూస్తున్నాను. ఒక 5 minutes అయ్యాక చూడండి ఆయిల్ పైకి వస్తుంది. ఇంకా కొద్దిగా ఉడకనివ్వండి. మళ్ళీ లిడ్ క్లోజ్ చేసుకోండి, ఇంకొక 5 minutes వరకు పెట్టండి. చూడండి నెక్స్ట్ 5 minutes అయ్యాక నేను తీసి వేస్తున్నానండి. ఆయిల్ అనేది పైకి వస్తుంది చూడండి. ఇప్పుడు మీరు స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోండి అండి, ఎందుకంటే చల్లగా అయినాక ఇంకా థిక్నెస్ అనేది వస్తుంది పచ్చడి. చూడండి చల్లగా అయినా కొద్దిగా థిక్నెస్ అనేది వస్తుందండి. ఇంకో ఇంపార్టెంట్ థింగ్ అండి, మీరు పచ్చడి స్టోర్ కూడా చేసుకోవచ్చు అండి. గ్లాస్ జార్లో వేసుకొని ఒక 10 days మినిమం 1 week to 10 days స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు. సో ఇంతే అండి, ఇన్స్టెంట్ టమాటో పచ్చడి విత్ రెడ్ డ్రై చిల్లీస్. ఇది పచ్చడి అనేది రైస్లోకి కానీ టిఫిన్స్లోకి కానీ బాగుంటుందండి. రైస్లో తినేటప్పుడు కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే ఆ టేస్టే వేరు అండి. తినేటప్పుడు శనగపప్పు కానీ మినపప్పు కానీ అట్లా టుక్కుం బాగుంటుందండి టేస్ట్ అనేది. ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ సబ్స్క్రైబ్ ఇట్. థ్యాంక్ యూ.